వేదిక మీద ఉన్న మా ప్రియులు అన్నయ్య జాన్ ప్రసాద్ అన్నయ్య గారికి ప్రభు పేరిట శుభములు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, దేవుడి మాటలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున శుభములు. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పటి వరకు చక్కటి వర్తమానం విన్నాము. దేవుని దీర్ఘశాంతం. ప్రతి మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని గుణాలు. ఆ గుణాన్ని బట్టి ఆ మనిషి మనం పిలుస్తూ ఉంటాము. ఒక వ్యక్తిని ముట్టుకోగానే కోపం వస్తుంది, మాట్లాడిస్తే కోపం వస్తుంది. ఆ మనిషిని ఏమంటాము? ముక్కోపి అంటాం. అందరి దగ్గర వస్తుందా కోపం? రాదండి. ఉదాహరణకి మన జీవితంలో మనకు ఎదురైన సందర్భాన్ని చెప్తాను. నాన్న మన ఈపు పగలగొడుతున్నప్పుడు, మన ఈపు మీద దరువు వేస్తున్నప్పుడు, చెల్లో, అక్కో, తమ్ముడో రాగానే అప్పటి వరకు మన మీద గంభీరమైన స్వరంతో మాట్లాడుతున్న నాన్న వెంటనే తిరిగి ఏ రకంగా మాట్లాడతాడు? ఏంటమ్మా అంటాడు. అవునా? ఏంటి అనడు, ఏంటమ్మా అంటాడు. అమ్మ వచ్చిందనుకోండి, చెప్పు ఏంటి అంటాడు. అంటే ఒక వ్యక్తిలోనే ఒకేసారి ఎన్ని కోణాలు కనపడ్డాయి మనకి? 2 కోణాలు కనిపించాయి. ఒక వ్యక్తిలో చాలా కోణాలు ఉంటాయండి. ఒక వ్యక్తిలో చాలా కోణాలు ఉంటాయి. దేవుని దీర్ఘశాంతం గురించి అర్థం కావడం కొరకు ముందుగా మనుషుల గురించి కొన్ని ఆలోచిద్దాము. ఓ వ్యక్తి డబ్బులు ఖర్చు పెట్టాడండి. ఆ వ్యక్తిని మనం ఏమంటాము? అలా అని మంచివాడు కాకుండా పోయాడా? పిసినారు అయినంత మాత్రాన మంచివాడు కాకుండా పోయాడా? కోపిష్టి కాకుండా పోయాడా? ఒక వ్యక్తి ప్రేమను చూపిస్తాడు. ఎవరి పట్ల? బయట ఉన్న వారి పట్ల ప్రేమను చూపిస్తాడు. ఇంట్లో వారి పట్ల కోపాన్ని చూపించవచ్చు, ప్రేమను చూపించవచ్చు. అంటే ఒక వ్యక్తి పలు రకాలుగా కనిపించే సందర్భాలు అనేక మన జీవితాలలో. దేవుడి గురించి కూడా ప్రియులరా, దేవుడు నిత్యము కోపించే దేవుడు అని నేర్చుకుంటున్న మనము, దేవుడు ప్రారంభం నుండి నేటి వరకు ప్రేమ కలిగిన దేవుడు, దీర్ఘశాంతం వహిస్తున్న దేవుడు. ఇది కూడా నేర్చుకోవాలి. అనుదినము కోపపడు దేవుడే అని వింటున్నాము. ఏమండి, ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. పెద్దవాళ్ళంటే నా ఉద్దేశంలో పిల్లల్లో పెద్దవాళ్ళని. మీ నాన్న ఏంటంటే, మా నాన్న కొంచెం కోపం ఎక్కువ అండి. ఎందుకు ఎందుకు కోపం ఎక్కువ అంటే, పెద్దవాడికి అన్ని విషయాలు అవగాహన ఉండకపోవచ్చు. తండ్రిగా పిల్లలు ఎలా పెంచాలని ఒక ప్రణాళికను బట్టి తండ్రి ప్రతి విషయాన్ని పెద్దవాడికి చెప్తున్నప్పుడు వాడు మాట వినకపోతే కోపం. ఎప్పుడైతే నాన్న అన్నయ్య మీద కోపాన్ని చూపిస్తున్నాడో, అక్క మీద కోపాన్ని చూపిస్తున్నాడో, ఆ కోపాన్ని బట్టి ఎవరు మారిపోతారు? ఇంట్లో ఉన్న చిన్నోళ్ళు మారిపోతారు. అప్పుడు చిన్నోళ్ళకేమో నాన్న ప్రేమమయుడు, పెద్దోళ్ళకేమో నాన్న కోపిష్ట కాదండి. నాన్న ప్రేమను బట్టే దండిస్తున్నాడు. నాన్నకి ప్రేమ ఉంది కనుకే పెద్దవాడిని దండించాడు. చిన్నవాడికి అవకాశం రాకుండా పోయింది. ఎందుకు? పెద్దవాడిని దండిస్తున్నప్పుడు చిన్నవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? చూసి నేర్చుకుంటున్నాడు కనుక. కనుక ప్రియులారా, దేవుని గురించి తెలుసుకోవాలి అంటే దేవుడు ప్రేమామయుడని తెలుసుకోవాలి. 1 కొరింథీ, దేవుడికి ఇంత దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక విషయాన్ని గమనించాలి. ఒక మనిషిగా నీలో ఉన్న దీర్ఘశాంతం, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న కోపం అండి. కోపం అంటే అదేదో పాపంగా పరిగణించకండి. దేవుడే చెప్పాడు, కోపపడుడి కానీ. అంటే మనిషిగా కోపం ఉంటుందా? ఉంటుంది. దేవుడు మనిషిని ఎవరు పోలికన చేశాడు? తన పోలికన. దేవుళ్ళో ప్రేమ ఉంది, దేవుళ్ళో కోపం ఉంది, దేవుళ్ళో దీర్ఘశాంతం ఉంది, దేవుళ్ళో దయాలత్వం ఉంది, కరుణ ఉంది. అలా అని మిగిలిన చెడ్డ గుణాలు ఉన్నాయి చూసారా? అది దేవుడి నుంచి వచ్చినవి కావు. దుర్బీజుడైన అపవాది అయిన మీ తండ్రి యొద్ద నుండి వచ్చాయి. ఎవరైతే దేవుని విధేయులు కారో వారు అపవాది సంతానమే. ప్రియులరా, దేవుని గురించి ఒక మంచి లక్షణం చూద్దాము. ఈ రోజు ప్రేమ అంటే నిల్వత్తు నిదర్శనాన్ని ఒక ప్రేమికుడు తాజ్మహల్ని చూపిస్తున్నాడు. ప్రేమ అంటే అమ్మని చూపిస్తున్నాడు. ప్రేమ అంటే ఒక హృదయ ఆకారాన్ని చూపిస్తున్నాడు. కానీ ప్రేమ అంటే
ఎవరిని చూపించాలో సమాజానికి అర్థమైతే, సమాజం తెలుసుకుంటే, ఈ రోజు ఇంకా నీవు నేను బతికి బట్టకట్టగలుగుతున్నాము అంటే ఆ ప్రేమను బట్టే. ఆ ప్రేమలోంచే వచ్చినది దయాళుత్వం. ఆ ప్రేమలోండి వచ్చినదే దీర్ఘశాంతం. 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనము, ప్రేమ ఏం చేస్తుందంటండి? ప్రేమ దీర్ఘకాలము సహించును. సహించడం అంటే ఓర్చుకోవటం, సహించడం అంటే దీర్ఘశాంతంగా ఉండటం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపిస్తుంది. ఎంత పాపం చేసినా, ఎన్ని తప్పులు చేసినా దయ. ఈ రోజు మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే ఏమండి, దేవుడు నీతిమంతుడండి. ఆయన ఎదుట పాపులు గాని, అపరాధం చేసిన వారు గాని ఆయన ఎదుట నిలబడడానికి లేదు. కానీ ఇంకా ఆయన సన్నిధిలో ఈ భూమి మీద మనం బ్రతుకుంటున్నామంటే ఏంటి కారణమో తెలుసా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఏముంది చూడండి ఇక్కడ, ఏం చూపిస్తుంది? ప్రేమ ఏం పడదంట? మచ్చరపడదు, దమ్మంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించదు, ఏమంటే త్వరగా కోపడదంట, ఏమంటే అపకారాన్ని మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక. చాలమ్మా, ఏమండి, దుర్నీతి విషయమై సంతోషపడక. ప్రేమ ఏం చేస్తుందంట? అన్నిటిని తాలుస్తుందా? అన్నిటిని తాలుస్తుందండి. ఒక మాట చూసినట్లయితే ప్రియులరా, మొదటి యోహాను 4వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయము 16వ వచనము, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము తెలుసుకోవలసిన వారము, ఎరిగిన వారమై. ఏమండి, ఎరిగిన వారమై ఎలా ఎరిగి ఉన్నాము దేవుణ్ణి? పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్ని పాపాలు చేస్తున్నా దేవుడు మనల్ని బ్రతికించాడు అంటే నీకేమర్థం అవ్వాలో తెలుసా? దేవుడు ప్రేమామయుడు అని అర్థం అవ్వాలి. దేవునికి ఏముందని అర్థం అవ్వాలి? దీర్ఘశాంతం ఉందని అర్థం అవ్వాలి. ఏమంటున్నాడు? మన ఎడల దేవుడికి ఉన్న ప్రేమను మనము తెలుసుకున్న వారమై, ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ఇప్పుడు స్వరూపం అంటే ఎవరిది? ప్రేమకు స్వరూపం, నిలువత్తు నిదర్శనం ఎవరిది? దేవునిది. ఏమండి, దేవునిలో ఈ గుణం ఉంది కనుకే ఈ రోజు నర సమాజం ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టుతుంది. నర సమాజం ఏం చేస్తున్నా చెల్లుబాటు అవుతుంది అంటే దేవుని కంటన ఒక పక్కన కన్నీరు కారుస్తున్నా ఇంకా నేను బ్రతికి ఉన్నాము అంటే ఎందుకు అంటే నువ్వు తిన్న ఆహారాన్ని బట్టి కాదు, నీకున్న వాతావరణాన్ని బట్టి కాదు. ఆయన ఏంటంటే ప్రేమ ఈజ్వల్ టు నాన్న అండి. దేవదూతలకి దేవుడు నీకేంటో తెలుసా? నాన్న. ఏమండి, పరలోకమునున్న మా తండ్రి అంటే నిన్ను కన్న తండ్రి. ఇప్పుడు నాన్నకు ఏముందంట? ప్రేమ. ఆ ప్రేమలోంచి వచ్చినదే దీర్ఘశాంతం. ఏమండి, మనుషులు అనేక పర్యాయములు, అనేక సందర్భాలలో మనుషులు దేవుడి కంట కన్నీరు కార్పించిన, దేవుణ్ణి బాధ పెట్టిన, దేవుని కోపాన్ని రగిల్చిన వెంటనే దేవుడు చూపించిన దీర్ఘశాంతాన్ని చూస్తే ఆశ్చర్యపోవాలండి. ఏంటి, దేవుడు ఇంత ప్రేమమయుడు అని అర్థమైపోవాలి. మనందరికీ తెలుసు, మన ఆది తల్లిదండ్రులు ఇందాకే విన్నాము, వాళ్ళు పాపం చేశారు. పాపం చేయగానే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏదైనా వరంలోంచి బయటికి పంపించే ముందు దేవుడు అనుకున్నాడు, నువ్వు పుట్టక మునిపే నీ గురించి తెలుసు, ఆదాము అవ్వ నీ గురించి తెలుసు, మీరు పండు తింటారని నాకు తెలుసు. ఏమండి, తల్లి అంటుంది, ఏమంటుందో తెలుసా? అరే, నువ్వు ఇలాంటి దుర్మార్గుడు అని తెలుసుంటే పురిట్లో నిన్ను చంపేద్దును. భవిష్యత్తు ఎరిగిన దేవుడికి ఆదాము పాపం చేశాడని తెలియదా?
నువ్వు పాపం చేస్తాడని తెలీదా? తెలిసిన దేవుడు ఎందుకు అన్నాడో తెలుసా? దేవునిలో ఒక ప్రత్యేకమైన కోణం ఉంది. అదే ప్రేమ. ఆ ప్రేమలోనే వచ్చేది శాంతం. మనకేమో పేరు శాంతమూర్తి, పేరులోనే శాంతమూర్తి, బ్రతుకులో శాంతం ఉండదు. నా పేరు ఏంటండి? శాంతారావు, శాంతమూర్తి, ఇంకా కరుణారావు, కృపాకర్, చాలా పేర్లు ఉంటాయి. కానీ ఆ పేరుకు తగినట్లు మనం బ్రతుకుతామా? నీ పేరేంటమ్మా? శాంతి అండి. ఎవడి బ్రతుకులోకి వెళ్తే వాడి బ్రతుకేంటి? అల్లకొల్లాలం చేయడం. పేరులోనే శాంతి, పేరులోనే ప్రేమమూర్తి, పేరులోనే ప్రేమ. మనిషిగా మన బ్రతుకు ఇది. కానీ దేవుని విషయంలో ఎలా ఉందో తెలుసా? ఆయన దీర్ఘశాంతుడు కదా, దయాళుడు కదా. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఏదెను వనంలోంచి బయటికి పంపించిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలని దేవుడు అనుకోలేదండి. అనుకోలేదు. ఎలా చెప్తారండి ఈ మాట అంటారా? ఏమండి, అప్పటికే వారు ఏం చుట్టుకున్నారు? అప్పటికే వారి చుట్టూ ఏం చుట్టుకున్నారు? వారి సిగ్గు కనపడకుండా, వారి దిగంబత్రం దేవునికి కనపడకుండా అక్షరాలు చేసుకున్నారు. ఏమండి, దేవునికి నిజంగా కోపమే ఉండి ఉంటే, నిరంతరం కోపమే ఆయనలో వసిస్తే చర్మపు చొక్కాయలు ఎవరు చేయించారు చెప్పండి? అంటే మరలా తన కోపాన్ని ఎవరు అణిచారు? దేవుడే అణుచుకున్నాడు. బాల్యం నుండి నరుడు ఎలాంటి వాడు? ఏమంటే బాల్యం నుండి నరుల్లో ఏముంటుంది? మూఢత్వం నివసిస్తుంది, చెడుతనం ఉంటుంది. ఆదామవ్వలో కూడా చెడుతనం ప్రవేశించింది. అలా అని నా పిల్లల్ని నేను చంపుకోవాలని నేను అనుకుంటలేదు. అలా అని వారి మీద కోపాన్ని రగిల్చాలని నేను అనుకుంటలేదు. ఆదామవ్వల్ని బయటికి పంపించేటప్పుడు వాళ్ళు మరలా ఎక్కడ సిగ్గుపడతారో, మరలా వారి సిగ్గు చూసి వాళ్ళు ఎక్కడ చిన్నపోతారో అని తండ్రిగా ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఇంట్లో ఒక తండ్రి, అమ్మాయి వాడి మాట వినకుండా బయటికి పోతున్నాడు, నువ్వేం చేస్తావో తెలుసా? వెనకాల వెళ్ళి వాడికి కావాల్సినవి ఇచ్చే. ఈ పాత్ర ఎవరిది? నాన్నది. ఇప్పుడు ఏదైనా వరంలో పాత్ర పోసింది నాన్న పాత్ర ఎవరు? దేవుడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చర్మపు చొక్కాలు చేయించి వారికి ఇస్తే అక్కడ కనిపించినట్టు మనకు దీర్ఘశాంతం కనిపించిందండి. ఏమండి, మనిషిని చంపేస్తే ఎవరైనా దేవుని అడగగలుగుతారా? తొలి మానవులైన ఆదామవ్వలను చంపేస్తే ఎవరైనా మాట్లాడగలుగుతారా? కానీ చంపకుండా ఎందుకు ఉంచాడో తెలుసా? ముందుగానే దేవునికి తెలుసు. ఏం తెలుసు? ప్రతి మనిషి పాపం చేశాడని తెలుసు. కానీ దేవుడు ఎందుకు కన్నాడు అంటే, దేవుడు అనుకున్నాడు, నాలో ఒకటి ఉంది గుణం, నాలో ఒకటి ఉంది మీకు తెలియని లక్షణం, ఈ ప్రపంచం కనిపించని ఒక గుణం నాలో ఉంది. అదేంటంటే నేను ప్రేమమూర్తిని. నాలో దీర్ఘశాంతం ఉంది. ఈ ప్రేమ, ఈ దీర్ఘశాంతం మనిషిగా నిన్ను కాపాడుతుంది. కుమారుడిగా మరలా నిన్ను తిరిగి తీసుకొస్తుంది నా యొద్దకు. ఏమండి, దేవుడికి ఉన్న ప్రణాళిక మన పట్ల ఏంటండి? పాపం చేసినా దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నాడంటే ఇంట్లో మీ నాన్న కనిపించాడా నీకు? అలాగా మీ నాన్నలో గుణం ఎలా వచ్చింది? మీ అమ్మలో గుణం ఎలా వచ్చింది? మీ నాన్నలోకి వచ్చిన గుణము, మీ అమ్మలోకి వచ్చిన గుణము, నీలోకి వచ్చిన గుణము ఎవరిలోంచి వచ్చిన గుణమో తెలుసా? దేవుళ్ళలోంచి వచ్చిన గుణము. ఏమండి, కొన్నేళ్ల తర్వాత దేవుణ్ణి విసిగించేసిన నర సమాజాన్ని చూసి దేవుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? 40 రాత్రులు 40 పగలు జల సమాధి చేసేయాలనుకున్నాడు. అనుకోక మునుపు జరిగిన సందర్భం ఏంటో తెలుసా? కేవలం దేవుడు జల సమాధి చేశాడు అనుకుంటున్నాం మనం. నోవాహుని ఎందుకు బతికించాలి? నోవా కుటుంబాన్ని కూడా చంపేయాలి కదా, అవునా? ఒక్కొక్కసారి తమ్ముడు కొడుతున్నప్పుడు, అన్నను కొడుతున్నప్పుడు, ఇంట్లో ఎవరు కొడుతున్నప్పుడు అడ్డం వెళితే ఆ దెబ్బ అడ్డం వచ్చిన వారి మీద కూడా పడాలి, అవునా? కానీ నోవాహును దేవుడు ఎందుకు కాపాడాడు? నోవాహు నీతిమంతుడే. కానీ నోవాహుని దేవుడు ఎందుకు కాపాడాడు అంటే తెలుసా? దేవుళ్ళో ఒక కోణం ఉంది, సమాజం చూడని కోణం, దీర్ఘశాంత కోణం. నోవాహుని మాత్రమే కాదండి, అందరినీ కాపాడాలనుకున్నాడు దేవుడు. అందరినీ. ఆనాడు నోవాహు సమకాలీకుల్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ కాపాడాలనుకునే దేవుడు చేసిన పనిని చూస్తారా? 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనము. 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనము. అమ్మా, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు
ఏమండి దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంట? ఇంకా కనిపెడుతుంది. మనుషులు మారతారని, దేవుని తెలుసుకుంటారని. కానీ పూర్వము పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరుస్తుంటే అవిధేయులు, దేవునికి విధేయత కాని వారు, దేవుని ఎరగని వారు, దేవుని తెలుసుకున్నా, దేవుని ఎరిగినా, దేవునికి లోబడిన వారు అంటే మనమేనండి. అవునా? మనం దేవుని తెలుసుకున్నాము, లోబడతామా? ఏమండి, ఈ రోజు బతికి బట్ట కడుతున్నావంటే నువ్వు పడుకునే ముందు ప్రార్థన చేస్తావు కదా, ప్రభువా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, మరొక జీవితాన్ని నాకు ప్రసాదించు ప్రభువా, మరొక రోజును ప్రసాదించు ప్రభువా అని ప్రార్థన చేస్తావు కదా. నీ ప్రార్థనకు నువ్వు మారుతావు అని, నీ గురించి ఇంకొకరు ప్రార్థన చేస్తే నువ్వు మారుతావని. అంతకు మించి దేవుడికున్న దీర్ఘశాంతము. నోవాహు జలప్రలయంలో జరిగింది ఏంటి? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం వహించాడు, వహించాడు, వహించాడు. ఎంతవరకు వహించాడు అంటే 40 రోజులు పగలు రాత్రి అనకుండా ముసురు పడుతుంటే ఆనాడు నోవాహు చెప్పాడే. నోవాహు చెప్పడమే కాదు, ఓడని సిద్ధపరిచాడే. ఏ ఒక్కడికైనా మనసు తిరిగిందా చెప్పండి? తిరగలేదండి. ఇక తిరగనప్పుడు దేవుడు ఇంకేం చేస్తాడు చెప్పండి? ఎంతవరకు అవకాశం మనిషికి ఇవ్వాలో అంతవరకు దేవుడు తన చేతిలో ఉన్న అవకాశాన్ని మనిషికి ఇస్తే సద్వినియోగం చేసుకోపోవటం మనిషి తప్ప, దేవుని తప్ప చెప్పండి ప్రియులారా? ఎవరు తప్పండి? ఆనాడు నోవాహు కాలంలో ఉన్న మనుషులు తప్పు. దేవునిలో కోపం కాదు, మనిషి చేసిన స్వయంప్రాధం, మనిషి చేసుకున్న అపరాధం. మునిగిపోయారు. మునిగిపోయినప్పుడు నోవాహు మాత్రమే బతికి బట్టకట్టాడు అంటే ఏమండి, అంతవరకు మనుషులందరిని చూసిన దేవుడు ఎందుకురా నేను మనుషుల్ని సృష్టించాను అని నొచ్చుకున్నాడా? నరుని చేసినందుకు దేవుడు హృదయంలో సంతాపపడేను, బాధపడ్డాడు. బాధపడిన ఆ దేవుడే మరలా ఏమనుకున్నాడో తెలుసా? బాల్యము నుండి నరుడు హృదయాలోచన చెడ్డదిగా ఉంటుంది, కానీ వీడు మారతాడు అవకాశం ఇస్తే. మారతాడు అవకాశం ఇస్తే. ఏమండి, ఆ కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 45వ వచనము ఎలాగనుకున్నాడో తెలుసా? దేవుడు ఒక నిబంధన చేశాడు నోవాహుతో. ఏమన్నాడో తెలుసా? నాయనా నోవాహు, ఇక ఈ భూమిని వర్షంతో ముంచను, వర్షంతో ముంచను. అందుకనే మనం వర్షం పడేటప్పుడు బయటికి రాగానే రంగురంగుల హరివిలు కనబడుతుంది మనకి. ఏంటిది? కాదండి, దేవుని ధనుసు. నువ్వంటున్నది కాదు. ఆ ధనుసు ఎవరిదో తెలుసా? ఏమండి, ఎవరికైనా ఆయుధం చూస్తే ఏమనిపించాలి? మీ ముందు కత్తి పెట్టానుకోండి, ఏమనిపించాలి? కత్తేగా తీసి అంటావా? తుపాకి పెడితే మళ్ళీ ఎర్రగ చేస్తేనే ఒనిగిపోయే మనిషి దేవుని ఆయుధం ఎక్కడ కనబడుతుందంట? దేవుని ధనుసు ఎక్కడ కనబడుతుంది? ఆకాశంలో కనబడుతుంది. రంగురంగులుగా ఉంది కనుక మురిసిపోతున్నావా? ఆ ఆయుధం ఎందుకు పెట్టాడో తెలుసా? ఒకనాడు ఒక తరాన్ని ఇలా లేపేశాను, మరలా నేను లేపకుండా ఉండడం కొరకు దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నట కొరకు ఏమంటున్నాడు? వారిని తలంచుకొని ఎవరిని? ఆనాడు నోవహు జలప్రలయంలో చనిపోయిన వారిని, ఈ భూమి మీద నిన్ను నన్ను తలుచుకొని తన నిబంధనలు ఏం చేస్తున్నాడో తెలుసా? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏవండి, ఆవేశంలో కోపంలో పొరపాటు వస్తుంది, అవునా కాదా? ఆవేశంలో కోపంలో పొరపాటు జరుగుతాయా? కోపంలో ఆలోచన ఉంటుందా? కానీ ఆలోచన దేవునికి వచ్చిందంటే దేవునికి ఏముందని అర్థం? దీర్ఘశాంతం. ఎంత శాంతము అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుండి దీర్ఘశాంతం. పిల్లలు కావాలనుకున్నప్పుడే ఆయనకు అర్థమైపోయింది. అందరూ సొంత కార్యాలే చూసుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యాలు చూసుకోరు, నా కుమారుని పంపించిన. అందుకనే దేవుడిని ఏమండి చాలా మంది అడుగుతారు, ఏమడుగుతారు తెలుసా? భూమి మీద ఇంత ఘోరాలు జరుగుతుంటే, నరహత్యలు జరుగుతుంటే, ఇంతగా జరుగుతుంటే ఎందుకండి దేవుడు శిక్షించడు? ఎందుకండి దేవుడు మనుషులను చంపడు? ఒక పక్కన పెళ్లి చేస్తున్నా బుద్ధి రావట్లేదు వీడికి, అవునా? ఒక పక్కన కరోనా, ఒక పక్కన తుఫాన్లు, ఒక పక్కన హరికేన్లు, ఒక పక్కన భూకంపాలు, ఒక పక్కన నీకు జబ్బు.
షుగరు, బీపీ. ఏమండి, ఏం మాట్లాడుకోవాలా? ప్రకృతి విపత్తుల గురించే మాట్లాడుకోవాలా? 40 దాటక మునిపే ఏంటి బీపీలు, షుగర్లు ఎన్ని మనిషిని రోగాలతో దంచుతున్నా ఏం రావట్లేదు? బుద్ధి రావట్లేదు. ఇప్పుడు నేరం ఎవరి మీద వేస్తున్నాడు? ఏమండి, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఎందుకు? ఇందాక చదువుకున్నా కదా, నీలో మార్పుకై, నాలో మార్పుకై, మనలో మార్పుకై ఆయన వహిస్తున్నది దీర్ఘశాంతం అండి. దేవుడు మన పట్ల కనబరుస్తుంది దీర్ఘశాంతం. ఏమండి, దేవుడు ఈ భూమినే నాశనం చేయడానికి ఇష్టపడలేదు తెలుసా? ఎప్పుడు? నోవా జలప్రలయంలో. ఎందుకు ఇష్టపడలేదు? భూమి మొత్తాన్ని నాశనం చేసేచ్చు కదా. అంతటి కోపంలో కూడా దేవుడికి ఎక్కడో ఒక ఆలోచన. ప్రేమమూర్తి కదండి. మనం ఒక కోణమే చూసాము, నాణ్యానికి ఒక కోణమే చూస్తున్నాము, ఒక పక్కనే చూస్తున్నాము దేవుణ్ణి. మనకి ఈ డైలాగ్ బాగా గుర్తుంటుంది, చూడు ఒకవైపే చూడు అని. రెండో వైపు చూడకూడదా? దేవునికి ఎన్ని కోణాలు ఉన్నాయి, అన్ని కోణాల్లో దేవుడిని చూడవా? నాన్నని చూడవా? నీ నాన్నలో ప్రేమ ఉంది, మీ నాన్నలో కోపం ఉంది, మీ నాన్న మంచివాడు, మీ నాన్న నీకు అన్ని కావాల్సినవి చేస్తాడు. ఎంత కోపం ఉన్నా నీ కోసం మీ నాన్న అన్నీ తెస్తాడే. ఆ నాన్న విషయం ఆలోచించవా? ఏమండి, ఈ నాన్న గురించి చూద్దామా? మనిషిని కలిగించాలని దేవుడు అనుకున్న తర్వాత, తనకు పిల్లలు కావాలనుకున్న తర్వాత దేవుడు జగత్తుని సృజించాడు కదా, సృష్టిని సృజించాడు కదా. ఆ సృష్టినే మనిషి చేసిన తప్పిదాన్ని బట్టి నోవా జలప్రలయంలో నాశనం చేయలేదు. ఎందుకంటే చూస్తారా, కీర్తన గ్రంథము 145 అధ్యాయము, కీర్తన గ్రంథము 145 అధ్యాయము 9వ వచనం ముగించేస్తారండి. యెహోవా అందరికి ఏం చేస్తాడు? మంచి చేస్తాడు. అందరికీ మంచి చేసేవాడే. కోపం ఉంటే ఎక్కడ చేస్తాడండి మంచి? ఆయన కనికరము సమస్త కార్యములు. ఆయన కనికరము దేని మీద ఉందంట? సమస్త కార్యములు. భూమి ఆయన కార్యమే, చెట్లు ఆయన కార్యమే, సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన కార్యమే. అంటే కనికరం ఉంది అంటే దేవుళ్ళో ఏముండాలి? ప్రేమ ఉండాలండి, దీర్ఘశాంతం ఉండాలండి. అంటే మనిషి చేసిన పాపానికి సృష్టిని నాశనం చేయకుండా ఇంకా ఓర్చుకుంటున్నాడు అంటే. ఏమండి, దేవుని కోపానికి వింటారండి. దేవుని కోపానికి దేవుడు కొడితే కొండలు కూడా ఏమైపోతున్నాయి తెలుసా? పిండి అయిపోతున్నాయి. ఇంకా భూమి అయితే ఆయన లేచి నిలబడితే ఒనిగిపోతుందంట. అయినా కూడా దేవుడు తన కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటున్నాడు అంటే శాంతమూర్తి అండి. ఆయనకి పెట్టాలండి శాంతమూర్తి అని పేరు. ఎవరు పెట్టుకోకూడదు ఇంకా. ఈ రోజు భూమి మీద ఎవరు పెట్టడానికి వీల్లేదు శాంతమూర్తి అని. ఎందుకంటే శాంతము కనిపించేది ఆయనలోనే. దీర్ఘశాంతుడిగా ఉండేవాడు. నిరంతరము. ఏమండి, కోపానికి గల కారణం కూడా తెలుసుకుందాం రేపు. కోపానికి గల కారణం కూడా ఆ కోణం, దేవుడిని ఆ కోణంలో సమాజానికి పరిచయం చేస్తుంది మనమే. శాంతమూర్తి అండి, దీర్ఘశాంతమూర్తి అండి. ఎంత దీర్ఘశాంతమూర్తి అంటే ఎన్ని తప్పులు చేస్తున్నా పుట్టక మునిపే మన పాపాత్ములని తెలిసిన ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి. ఏమంట? 6వ వచనం అండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అమ్మా. క్షమించాలండి. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. ఎట్లనగా తన ప్రియుని యందు తాను మనకు ఉచితంగా అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగతి పునాది వేయబడక మునిపే
ఏవండి, జగత్ పునాది వేయబడక మునిపే ఏం తెలుసు ఆయనకి? నువ్వు నేను 420 అని తెలుసు, నువ్వు నేను వ్యభిచారులమని తెలుసు, మోసగాళ్ళవని తెలుసు, దొంగలవని తెలుసు, నరహంతకులవని తెలుసు. ఒకని కత్తితో పొడిచి చంపక్కర్లేదండి. నీ సహోదరుని చూసి వెద్దుడా అంటే వాడు ఎలాంటి వాడంట? నరహంతకుడు, హత్య చేసిన వాడే. ఒకరిని చూసి మొహపు చూపుతోనే చూస్తే ఏంటి? ఆ పాపం చేసిన అప్పుడే ఆవిడతో వ్యభిచరించిన వాడివి, అతనితో వ్యభిచరించిన దానివి. అయినా కూడా దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? ప్రేమ చేత. ఎందుకు? ఏంటి ప్రేమ? ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? దీర్ఘశాంతాన్ని వహిస్తుంది. దీర్ఘశాంతాన్ని వహిస్తుందండి, కనబరుస్తుంది. దీర్ఘశాంతాన్ని ప్రజలకు పరిచయం చేస్తుంది. ఏమండి, ఈ రోజు నీకు 40 వచ్చినా, 50 వచ్చినా, 70 వచ్చినా, 30 వచ్చినా, 10 సంవత్సరాలు వచ్చినా ఇంకా బ్రతికే ఉంటున్నావు అంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటున్నాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? తండ్రిగా ఆయన చూపిస్తున్న దీర్ఘశాంతం అండి. తండ్రిగా ఆయన మన పట్ల కనబరుస్తున్న ప్రేమ. ప్రేమ. ఏమండి, లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనము. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనము. ఆయన ఆయన మనకి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. ఎవరికి న్యాయం తీరుస్తాడు? పాపం చేసిన వారి ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చడం చిటికలో పని అండి ఆయనకి. చిటికలో పని. కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? త్వరగా న్యాయం తీర్చే సామర్థ్యం ఉన్నా ఆయన మన పట్ల ఏం కనబరుస్తున్నాడో తెలుసా? దీర్ఘశాంతము. 40గా చంపేయచ్చు నిన్ను, 30గా చంపేయచ్చు, 10 సంవత్సరాలకే చంపేయచ్చు, రేపే చంపేయచ్చు, ఇప్పుడే చంపేయచ్చు. ఇంకా చంపకుండా 72 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 78 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా నిన్ను బ్రతికిస్తేది ఎందుకో తెలుసా? నీ పట్ల దేవుడు కనపరుస్తుంది దీర్ఘశాంతం. సర్వ మానవాళి పట్ల దేవుడు కనపరుస్తున్న దీర్ఘశాంతం. ఈ శాంతం ఉండబట్టే ఇదిగో ఈ భూమి మీద దేవుడికి ప్రశాంతతను మిగల్చకుండా అలజడి సృష్టిస్తున్న ప్రతి మనిషి బ్రతికి బట్టగలుగుతున్నాడండి. ప్రతి మనిషి రొమ్ము విరుచుకొని తిరుగుతున్నాడంటే ఆయనలో ఉన్న దీర్ఘశాంతం, ఆయన కనబరుస్తున్న దీర్ఘశాంతం. ఎంత చేపండి, ఆయన కనుసైగా చేస్తే చాలు, ఒక దేవదూత చాలు సర్వ మానవాళిని క్షణాల్లో లేపేయడానికి. అయినా అయినా బ్రతుకుతున్నాము అంటే వీళ్ళరా ఆయన చూపిస్తున్న దీర్ఘశాంతం. ఈరోజు శాంతం మన జీవితంలో ప్రశాంతంగా మనం ఉన్నాము అంటే, పాపాలు చేస్తున్నా ఏం చేస్తున్నా ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే ఆయన చూపించట్లేదా చెప్పండి దీర్ఘశాంతం మన పట్ల? ప్రియులారా, అంత శాంతమూర్తిని ఏడిపిస్తే మనం అంటుంటాం కదా, అరే మంచోడిని ఏడిపిస్తే ఉసురు ఊరికినే పోదురా అని. అవునా? మంచోడిని ఏడిపిస్తే ఉసురు ఊరికినే పోదు. ఇప్పుడు ప్రపంచంలో మంచి అంటూ ఏమంటే యేసుక్రీస్తు వారిని ఒకళ్ళు అడిగారు, ఏమని? ప్రభు సద్బోధకుడా అని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నన్ను ఎలా సద్బోధకుడు అని పిలుస్తున్నావు? అలానే యేసుక్రీస్తు వారు సద్బోధకుడు కాదని కాదు ఉద్దేశం. దేవుడు ఉత్తముడు. ఎందుకు ఉత్తముడు అయ్యాడు దేవుడు? మిమ్మల్ని అందరినీ భరిస్తున్నాడంటే ఆయన ఉత్తముడు కనుక. అందుకు ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు చెప్పింది. ఆయన ముందు ఆయనకున్న ప్రణాళికను బట్టి చూస్తే ఆయన ఉత్తముడు, ఆయన తర్వాత నేను ఉత్తముడిని. అలా అని హెచ్చు తగ్గులు లేవు. కానీ దేవుని గణపరచడానికి భూమి మీదకి వచ్చాను కనుక. ప్రతి సన్నాసి, బైబిల్ తెలియని ప్రతి సన్నాసి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను సద్బోధకుడు కాదన్నాడంటే యేసుక్రీస్తు వారు కూడా పాపం చేశారని నోరు ముయ్యాల్సిందే ఎవడైనా సరే. బైబిల్ తెలియక మాట్లాడుతున్నావు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు కుక్కవే. అర్థమైందా? కుక్కవే. యోధా గోత్ర సింహం అది. సింహాన్ని చూసి కుక్క మొరగకూడదు. సింహం ఒకసారి సింహం తాగక్కర్లేదండి. ఈ తరంలో ఒక సింహం ఉంది, జయశాలి గారు. ఆ సింహం యొద్ద ఇదిగో 10 సింహాలుగా వేల మంది బయలుదేరుతున్నాం సమాజంలోకి. ఈ రోజు మేము ఇక్కడ కూర్చొని మీ ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఈ తరములో జయశాలి గారు పెట్టిన భిక్ష అండి మాకు. దేవుడి ప్రణాళిక ప్రకారంగా వచ్చింది అది మాకు. మేము చాలు. నువ్వు యేసుక్రీస్తు మీద నోరు పారేసుకునేది మా ముందుకు వచ్చి మాట్లాడి చెప్తాం. మళ్ళీ ఒక్కొక్కటి అంటాడు, మీ పూర్వీకులు క్రైస్తవులై ఉండాలి. అరే పూర్వీకుల దాకా ఎందుకు ఆగిపోతున్నావు? వాళ్ళ పూర్వీకుల దాకా వెళ్తాము. సింధు నాగరికత దాకా వెళ్తాము, అంతకు మించి వెళ్దాము. వెనక్కి వెళ్తే ఏమవుతుందో తెలుసా? నీ పూర్వీకులు నా పూర్వీకులు ఒకటి నుంచే వచ్చిన వారు.
ఆ పూర్వీకులందరికీ దేవుడు, ఇదిగో నేను చెప్తున్నా, నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నా, సర్వ మానవాళిని కాపాడుతున్నా సర్వేశ్వరుడైన నా తండ్రి, నిన్ను కన్న తండ్రి. వెధవలండి ఈరోజు సమాజంలో. వెధవలు బయలుదేరారు. ప్రతి ఒక్కడికి బైబిల్ మీద నోరు పారేసుకుంటే అలవాటైపోయింది. ఈ రోజు కుక్కలు మొరుగుతున్నాయంటే ఆ కుక్కని ఛాయ్ అనుకుండా ఉంటున్న తప్పు నీది. ఒకసారి చెప్పు నోటితో, ఇంకొకసారి చెప్పు నోటితో, ఇంకొకసారి ఎలా చెప్పాలి తెలుసా? నీ నోటితో మాట్లాడితే చెప్పుతో కొట్టినట్టు ఉండాలి వాడికి. కొన్ని ఉంటాయిలేండి, ఎన్నిసార్లు కొట్టినా ఈ తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. ఎందుకంటే బైబిల్ మీద పడి బ్రతకడం అలవాటు. ఒకటి వ్యభిచారం చేసి ఒకటేమో వ్యభిచారం చేసి బ్రతుకుతుంది. దానికన్నా వీడు నీచుడు, దానికన్నా ఘోరమైన ఆ వ్యభిచారికైనా పాట చెప్తే మారుతుందేమో కానీ వీడు మారడండి. వీడు మారడు. వాడి మీద కూడా దీర్ఘశాంతం అండి. ఈరోజు వాడి కడుపున అన్నం చేరుతుందంటే, ఆ కుక్క కడుపున అన్నం చేరుతుంది అంటే ఎవరు దయ వలన తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. ఇందాక అంటున్నావే ఏమని, ఏమండి ఇంత దుర్మార్గం జరుగుతున్నా దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏమండి దేవునికి ఒక గుణం ఉందండి. కుక్క మురిగినా, కుక్క బైబిల్ మీద వ్యతిరేకంగా మాట్లాడినా, ఏమండి వాళ్ళ పేరు మనం ఎత్తవలసిన అవసరం లేదండి. ఎందుకంటే సింహం ముందు కుక్క ఎంతండి? ఎంత ప్రియులరా? ఎంత? సింహం మాట్లాడింది అనుకోండి, కుక్క వాల్యూ పెరుగుతుంది. అందుకే కుక్క పేరు అసలు ఎత్తద్దండి. ఆయన వారి మీదను, చెడ్డవారి మీదను. వారి మీదను, ఎవరి మీద? చెడ్డవారు. ఎవరు చెడ్డవారు? ఎవరు చెడ్డవారండి? దేవుని కాదన్నవాడు చెడ్డవాడు. దేవుని తెలుసుకొని, దేవుడు ఉన్నాడని తెలిసి కూడా ఆదివారమే గుడికొచ్చి మిగిలిన వారాలు బజార్ల మీద పడి తిరుగుతున్న మనం చెడ్డవారము. అర్థమైందా? చెడ్డవారంటే ఎవరి గురించో మాట్లాడుకోకండి, మన గురించి మనం మాట్లాడుకుందాం. బైబిల్ తీయకుండా, బైబిల్ చదవకుండా, దేవుడి గురించి ఆలోచించకుండా. ఏమండి నేను ఒక ప్రశ్న వేస్తానండి. ప్రపంచములో 800 కోట్ల మంది జనాభా అయితే, అందులో సగం మంది క్రైస్తవులు అయితే, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి ప్రకటించమని యేసుక్రీస్తు వారు చెప్పింది నిజమని నువ్వు నమ్మితే, ఒకరికి ఒకరు ఉన్నప్పుడు, ఒకరు దేవుని ఎరగని వారు, ఒకరు దేవుని తెలుసుకున్న వారు, ఈ ఒకరికి ఎందుకు చెప్పడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది చెప్పండి? ఎందుకు పడుతుందో తెలుసా? తిని తొంగుంటున్నాం కనుక. ఎందుకు చెప్పట్లేదు తెలుసా? లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా ఏం పని మనకి? ఊరి మీద పడి తిరగడమే. వేరే పనే లేదు, వేరే పనే లేదండి. ఎవరి మీద అంట? దేవుని దీర్ఘశాంతం కేవలం తను నమ్మిన వారి మీదేనా? కాదు, తను నమ్మని వారి మీద కూడా ఏం కురిపిస్తున్నాడంట? ఏం కురిపిస్తున్నాడు? ఏంటండి? సూర్యుని ఉదయింపజేసి. ఏం చేస్తున్నాడండి? సృష్టి కార్యం ఏదైనా ఆగిందా? క్రైస్తవులు ఉన్న చోటే వెలుగు రావాలి, క్రైస్తవులు ఉన్న చోటే పంటలు పండాలి. ఏం లేదండి. సూర్యుని వెలిగింపజేసి, ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం వస్తుంది. ఈ రోజు భూమి మీద కంటే దేవుని దయను బట్టి సూర్యుడు వస్తున్నాడు నీ మీదకే అంటే దేవుని దయను బట్టి. ఆ దయ లేకపోతే ఈ రోజు ఏ మనిషి అంటే కడుపు నిండగా అన్నం తినేది? యెహో దయ లేకుండా ఒకడు ఆహారం పుచ్చుకొని సంతోషించగలడా? ఎవడికి సాధ్యమండి? ఎవడికి సాధ్యం? ఇంత అన్నం తింటున్నావంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు తినమని ఇచ్చాడు నీకు. తిను నాయన, తిను, బాగా తిని బాగా పొడుగుమని కాదు. బయటికి వెళ్ళి ఎందరో దయ పొందవలసిన వారు ఉన్నారా నీలాగే. ఎందరో ఈ దయను రుచి చూడవలసిన వారు ఉన్నారు నాయన నీలాగే. వారందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టి మాట్లాడు. ఏమండి ఈ 3 కుటుంబాలకి, ఈ సంఘానికి ఎందుకంటే ఇంత కష్టం? ఎందుకు? ఏ పిల్ల పేరు మీద 50,000 వేసుకుంటే 10 సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యి 5 లక్షలు అవదా? ఆ 50,000 పెట్టి కుటుంబాలు కలిసి ఊర్ల మీద పడి గోవాలని, మలేషియా అని, సింగపూర్ అని తిరగలరా? ఎందుకు ఇలా బాధ? ఎందుకు మరి? నా పక్కనే ఉన్న నా సహోదరులు జాన్ ప్రసాద్ గారికి ఎందుకు ఈ కష్టం? ఎందుకు? ఇంటికి వెళ్ళి ఆయన కూడా ఒక 500 పెట్టి సినిమాకి వెళ్ళలేడా? ఎందుకండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ కూర్చొని? ఎందుకో తెలుసా? చెయ్యాలి. దయను పొందావు కనుక దయను పంచాలి. నువ్వు దయను పొందావు కనుక ఆ దయను వేరే వాళ్ళ మీదకి తీసుకువెళ్ళాలంటే నీ నోటితో సువార్తని తీసుకువెళ్ళు. చెప్పలేవా? ఇగో ఇలా చెప్పేవారు ఉన్నారు మీ ప్రాంగణంలోనే. ఇదిగో మీ ముందే జాన్ ప్రసాద్ గారు ఉన్నారండి. ఇందాక విన్నారు కదా చక్కటి వాక్యాన్ని. మేము ఒక్కోసారి సరదాగా అంటామండి ఆయన్ని.
ఏమంటాం తెలుసా? ఏవండి వాళ్ళు పులిహోర తిందామని వచ్చారండి మీ దగ్గరికి. మీరు మండి బిర్యానీ పెట్టారండి ఆళ్ళకంటాం. అంటే ఉద్దేశ్యం ఏంటంటే ప్రసంగం పులిహోరలాగా చెప్తారని వాళ్ళు ఆశించి వస్తే మీరు వాళ్ళకి పెద్ద బిర్యానీ పెట్టారండి అంటాం. మంచిగా చెప్తాడండి. గొప్ప ప్రసంగికులండి. చాలా వాగ్దాటి కలిగిన వ్యక్తి అండి. నాకు సమయం ఇవ్వాలి గనుక చాలా కుదించుకొనొచ్చి అలా చెప్పాడు గానీ, లేదంటే ఇంతకన్నా గొప్పగా చెప్తారండి. కనుక ప్రియులారా, దయను పొందిన నీవు దయను కనపరచు సమాజానికి. నీ బ్రతుకులో దయను కనపరచు. క్రీస్తుని కనపరచు. అనేకులకు దేవుని పరిచయం చేయి. ప్రియులారా, ముగించేస్తాను. ఇంకొక మాట చూద్దామండి. ఈరోజు ఇంకా సర్వమానవాళి మీద దయను కొనసాగటానికి ఇంకొక ప్రధానమైన కారణం ఉందండి. ఇంకో ప్రధానమైన కారణం. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన్ని మధ్యవర్తిగా పెట్టి ఏమనుకున్నాడో తెలుసా? ఈయన ద్వారా సృష్టిలో సర్వజనులకు సమాధానం కలగాలి. భూమి మీదే గాని పరలోకములే గాని దేనినందైనా ఏమండి, దేవునికి తప్పు చేస్తే నచ్చదండి. తప్పు చేస్తే నచ్చదు. ఇందాక దేవదూత గురించి విన్నాము. అపవాది గురించి ఏమని విన్నాము? అది తనను తానుగా గొప్ప చేసుకోవాలనుకుంది. అది పుట్టింది దేవునికి సేవ చేయడం కొరకు. మన గర్భం నుండి వచ్చిన పిల్లలకి సేవ చేయడం కొరకు. మనోడు ఎప్పుడైనా మంచం ఎక్కితే ఊరుకుంటామా? కూర్చుంటాకి. అలాంటి నేను సింహాసనం వేసి కూర్చుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. నడదోశాడు, అపవాదిగా మారిపోయింది. ఇక పరలోకంలో దేవదూతలు కూడా ఒరుగుతున్నాయి. ఏమండి, ఆ దేవదూతతో పాటు కొన్ని అపవాదిగా మారిపోయిన దేవదూతలన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా మిగిలిన వారు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఒరుగుతున్నారు. మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఎందుకు? ఆయన ముందు పొరపాటు చేస్తే ఊరుకోడు, సహించడు. తోసేయటమే పరలోకం నుండి. ఏమైపోతారో తెలుసా అప్పుడు? అపవాదిగా మారిపోవటమే. భూమి మీద మనుషులందరూ నరకానికి జారిపోవటమే. ఇలా జరగకుండా ఉండాలని దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. ఆయన యందు ఎవరి యందు? క్రీస్తునందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత, క్రీస్తు యొక్క శిలువ రక్తము చేత అమ్మా సమాధానం. ఎవడి దయాళత్వం కలిగిన దేవునికి కోపం ఎక్కడ రేగిపోతుందో మరలా. ఎందుకంటే ఎంతవరకు నోవాహు జలప్రలయంలో ఎంతవరకు అవకాశం ఇవ్వగలిగాడో అంతవరకు ఇచ్చాడండి. ఇశ్రాయేలు మూలుగిని విన్న దేవుడు ఇశ్రాయేలు అరణ్యంలోకి నడిపిస్తుంటే, ఈ దేవుడు మమ్మల్ని శ్రమల నుంచి కాపాడాడు, ఇదిగో ఆయన చూపిస్తున్న దేశానికి వెళ్ళాలి, మాకు కావలసిన అన్ని ఈయనే ఇచ్చేది, మా మొరను ఆలకించింది ఈయనే, మాకు నాయకుని నియమించింది ఈయనే అని విశ్వసించవలసిన ప్రజలు ఎలాంటి ఆలోచన లేకుండా ఆ పాలు తేనెలు ప్రవహించవలసిన దేశానికి ప్రయాణించకుండా ఆగిపోయి వెనకడుతున్న తరుణంలో వేగుల వారిని పంపిస్తే, వేగుల వారు తీసుకొచ్చిన సమాచారం చెడ్డ సమాచారం అయినప్పుడు 40 దినాలు సంచరించినందుకు 40 ఏళ్ళు అరణ్యంలో తిప్పి ఆ తరములో 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని నేల రాల్చాడు. అంటే అప్పటిదాకా నడిపించిన దేవుడు. ఏమండి, ఇశ్రాయేల్ని ఊరికినే చంపేయలేదండి. ఎందరో ప్రవక్తలు పుట్టించాడు. వాళ్ళలో ఎందరో ప్రవక్తల్ని పుట్టించాడు. ప్రవక్తలను పుట్టించాడు. ఎందరో మాట్లాడారు. మాట్లాడినా మారలేదు కనుక ఆఖరి అవకాశం మరణం. చంపేయటమే. ఊరికినే చంపాడండి దేవుడు. ఊరినే దండించి చంపడండి నాన్న. అక్కడికి అవకాశం చూసి ఇంకా నా చేతిలో ఏమీ లేదు, వాడి చేతిలో ఎంత అవకాశం ఉంచానో అంత అవకాశం వాడికి పెట్టాను, వాడు సద్వినియోగం చేసుకోలేదు. వాడికి ఇచ్చిన కాలం ఏమైందో తెలుసా? పూర్తి అయిపోయింది కనుక తీసేయటమే. పరలోకంలో ఇప్పుడు సంధి జరిగిందంట. భూమి మీద కూడా సంధి. ఇంకా ఓర్చుకుంటున్నాడు దేవుడు. అంటే నీ పక్షాన, నా పక్షాన, కుడిపాశంలో కూర్చున్న యేసుక్రీస్తు వారు విజ్ఞాపన. ఆల్రెడీ దేవుడికి ఒక బలహీనత, దీర్ఘశాంతము, ప్రేమ. అవునా? ఆ ప్రేమమూర్తికి ఎలా చెబితే వింటాడో, కుడిపాశన కూర్చొని నాయన 2024 ఇచ్చావు, ఇంకొక 25 సంవత్సరం ఇవ్వు. ప్రియకుమారుడు కదండి. సంధి కొరకే కదా నిలబెట్టింది, రాయబారి కొరకే కదా నిలబెట్టింది.
సరే. ఓకే నాయన. ఓకే. ఇంకొక సంవత్సరం. మరలా 2025 సంవత్సరాల నుండి ఆత్మరూపేణ ఇంకొకతను సంచరిస్తున్నాడు. మనలో సంచరిస్తున్నాడు సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుడు. ఉచ్చరింప కాని మూలికలతో ఇంట్లో చిన్నవారంటే ప్రేమ మనకు బాగా. పరలోకంలో చిన్నవాడు, పరిశుద్ధుడు. చూసి చానాళ్ళయింది నాయనా. మాట మాత్రమే వింటున్నాను. నా చిన్న కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కూడా చెప్తున్నాడు, నాన్న ఒక్కసారి ఏ గ్రామం అండి ఇది? ముప్పత్తిపాడు గ్రామంలో ఎందరో ప్రజలున్నారు. వారందరినీ కొంతకాలం బ్రతికించు. పక్కనే గణపవరం, రేలంగి, ఈ ముప్పత్తిపాడు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మీ సేవకుడు జాన్ ప్రసాద్ గారు, ఆయనకి సహకారులుగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని పంపించి నేనేం చేస్తానో తెలుసా? మీరెంత ప్రేమమయుడు, మీకు మా పట్ల ఏమండి ప్రణాళిక గురించి, ప్రేమ గురించి, కోపం గురించి ఇవన్నీ నేను మేము చెప్తున్నాము అంటే ఈ ప్రణాళిక ఎవరో తెలుసా? దేవునిది. దేవునిది. మీ పట్ల ప్రణాళిక ఏంటి? మీ పట్ల దీర్ఘశాంతం ఏంటి? మీ పట్ల మీరు ఈ దీర్ఘశాంతాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఆఖరికి వచ్చేదే కోపం. కోపం అండి. ఆఖరి మాటగా ఏమండి, ఇప్పుడు భూమి మీద సమాధానం పడడానికి, భూమి మీద మనందరితో దేవుడు సమాధానంగా ఉండడానికి, పరలోకంలో సమాధానం ఉండడానికి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు కారణం. ఆఖరికి ఒక మాట చూసి ముగించేద్దామండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనము. కావున ఎవరి యొద్దండి? మీ యందు, మన యందు దయ చూపాలి. ఏమండి, ఎవరు చెప్పారు దేవుడికి? దేవుడికి ఎవరు చెప్పారు దయ చూపమని? యేసుక్రీస్తు వారు ఇప్పుడు చెప్పారండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెప్తున్నాడండి దయ చూపవాలినని. యెహోవా ఆలసించవచ్చును. దయ చూపవాలినని, దయ చూపవాలని, దయ చూపవాలని, దయ చూపవాలినని ముందుగానే దేవుడు నిర్ణయించుకున్నాడు. అంటే మన యందు దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాలనే ఆలోచన ముందు ఎవరు కలిగింది? ఎవరు కలిగిందండి? నాన్నకి కలిగింది. నిన్ను కన్న నాన్నకి కలిగింది. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. ఏం ఆలస్యం? శిక్ష విధించడం ఆలస్యం, తన కుమారుని పంపించడంలో ఆలస్యం, నిన్ను చంపడంలో ఆలస్యం, రోగం వచ్చి మంచాన పడిన ఆలస్యం. నిన్ను బ్రతికిస్తున్నాడు అంటే నువ్వు సత్య నరకానికి వెళ్తావు కనుక నీకు ఆయుష్నిస్తున్నాడు. నువ్వేదో భక్తుడని కాదు, నువ్వేదో మంచివాడు అని కాదు, నువ్వేదో ఉత్తముడు అని కాదు. నీ ముగింపు పాతాళమై ఉండకూడదని. కనుక ప్రియులారా, ఇంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్న దేవుణ్ణి విడిచిపెడితే యెహోవా చేతిలో పడుట బహు భయంకరం. అర్థమైందా? ప్రేమ కోపంగా మారితే ఆలలేమండి. ఇందాక విన్నాము, అమ్మ ప్రేమతో చెప్పింది, అరే గొడవ చేయకుండ్రా నాన్న వస్తున్నాడు అని చెప్పిందా? చెప్పింది. ప్రేమ ఏమైంది? దీర్ఘశాంతం ఏమైంది? తలగా పగిలింది ఒకడికి, ఒకడికి మోచే పగిలింది, ఒకటి ఈ పగిలింది, ఒకటి పళ్ళుడిపోయాయి. అదే అయిందా? ఇప్పుడు మళ్ళీ గాయం మారుతుందండి. దేవుడు రంగంలో దిగితే ఈసారి ఏమవుతుంది తెలుసా? ఒక్కొక్కటి మాడు పగిలిపోతుంది. మాడు పగిలిపోవటం అంటే ఏంటంటే నరకంలో పగులుతుంది.